నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే కార్యక్రమంలో జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు ఆయన. సంక్రాంతి తర్వాత ఈ పర్యటన ప్రారంభం కానున్నట్లు తెలిపారు ఆయన. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలలో ఆయన జిల్లాలో పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్ వెళ్తున్నారు. ఈ పర్యటనలో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ప్రతి బుధవారం గురువారాలలో పూర్తిగా వాళ్ళతోనే ఉండనున్నారు. వాళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకున్నారు. ఈ వివరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశంలో వెల్లడించారు. కృష్ణా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు ఈరోజు మీ అందరితో ఈ సమావేశం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా. దేవుడి దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉందాం. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఆ ప్రోగ్రాం ఎజెండా, ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండల స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పా. జిల్లా అధ్యక్షులకి, సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను, పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే మండల స్థాయి కల్లా నా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే టయానికల్లా మండల స్థాయి కల్లా పూర్తిగా అన్ని కమిటీస్ ఫామ్ చేసేయండి అని చెప్పిన. అంటే జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయి, మండల స్థాయి. ఆ తర్వాత నా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేసరికి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పుష్ చేద్దాము అని చెప్పి నా ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండాలి అనంటే బూత్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం. చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా వెళ్ళిపోవాలనంటే, మన పార్టీ ఏ స్థాయిలోకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అనంటే, రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలా, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలా, ఒక వాట్సాప్ ఉండాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా మన్నవ మోహన్ కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు రింగ్ రోడ్ లోని సిద్ధార్థ గార్డెన్స్ లో అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొని మన్నవ మోహన్ కృష్ణను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పదవికి మన్నవ మోహన్ కృష్ణ సరైన వ్యక్తి అని చెప్పారు. రాష్ట్రంలో టెక్నాలజీని మరింత విస్తృతం చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. అదే విధంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. కేవలం పదవిగానే కాకుండా బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
సన్మానం కావచ్చు సార్, ఒకసారి చూడు. వారిపై సన్మానం గావించారు. కేఆర్ ప్రభాకర్ గారు కూడా ఇద్దరికి అదృష్టం అందించింది. ఇద్దరు చైర్మన్లు గుంటూరుకి మన పత్తిపాడు ఎమ్మెల్యే మాజీ గ్రామీణ మరియు యూనిఫామ్ శాఖ మంత్రులు బ్రహ్మసాని తెలుగు రాష్ట్ర విభాగ నాయకులు రాజశేఖర గారు వారు కూడా కేంద్ర మంత్రి గారు శంకరవాస బ్రిడ్జిని శాంక్షన్ చేయించారు. అదేవిధంగా గుంటూరు హాస్పిటల్ నాట్స్ సంస్థకి అధిపతిగా ఎదిగి మళ్ళీ మాతృదేశానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి బాలకృష్ణ గారికి అండగా ఉంటూ ఆ హాస్పిటల్ పురోభివృద్ధికి తోడ్పడుతూ అదేవిధంగా ఇక్కడ రాజకీయ రణక్షేత్రంలో తెలుగుదేశంకి తోడుగా ఉంటూ అన్ని రకాల అండదండలు అందిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుపోతూ ఏ ఒక్కరితో కూడా విభేదం లేకుండా ఉండేటువంటి అతి తక్కువ నాయకుల్లో మోహన్ కృష్ణ గారు ఒకరు. కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పార్లమెంట్ లో వీటిలో బిజీగా ఉన్నా కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పార్టీ పట్ల నియమించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలానే అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐటీ అంటేనే భారతదేశంలో గుర్తొచ్చే ముఖ్యమైన పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సృష్టించిన సైబరాబాద్ ఎన్నో జీవితాలని మార్చి ఎంతో మందికి ఉపాధి కల్పించింది. ఆనాడు ఐటీ రంగంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు మార్పుల వల్లే నాలాంటి అనేక మంది విదేశాలకు వెళ్ళి అక్కడ రాణించి మాలాంటి వాళ్ళు అనేక మంది ఎంతో మంది మళ్ళీ ఉపాధి కల్పించే స్థాయికి వచ్చినదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదే.
దుగ్గిరాల మండలంలోని రైతులు దళారులను నమ్మి ఎవరు కూడా తక్కువ ధరకు వరి ధాన్యాన్ని విక్రయించవద్దని మండలం వ్యవసాయ అధికారిని పి శిరీష తెలిపారు. శుక్రవారం ఈమని గ్రామంలో రైతులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా శిరీష రైతులు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలోని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి. రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వరి హార్వెస్టింగ్ చేస్తున్నారు. కానీ చాలా మంది రైతులు ఎంఎస్పీకి అమ్ముకోకుండా దళారుల ద్వారా అమ్ముకోవడం అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. గవర్నమెంట్ మనకి క్వింటాకి 2,300 రూపాయలు, 75 కేజీల బస్తాలకి 1,725 రూపాయలు మద్దతు ధర కల్పించింది. ఎవరు కూడా దళారుల మాటలు నమ్మి మోసపోకుండా అందరూ కూడా ప్రభుత్వానికి అమ్ముకొని మద్దతు ధరను పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మనకి 17 నుంచి 22% మాయిశ్చర్ వరకు కూడా మనం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. 17 నుంచి అంటే ఒక్కొక్క శాతం పెరిగే కొద్దీ 18% ఉంటే 1 కేజీ తరుగు, 19% ఉంటే 2 కేజీల తరుగు, 20% ఉంటే 3 కేజీల తరుగు, అలా 22 వరకు కూడా మనం 5 కేజీల తరుగుతోటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. మనకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారం రోజుల్లోపు రైతులకి డబ్బులు కూడా జమ అవుతున్నాయి. రైతులు ఎటువంటి అపోహలకి పోకుండా ధాన్యాన్ని ఒక 2-3 రోజులు ఆరబెట్టుకొని ప్రభుత్వానికి అమ్మవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కావలసిన గన్నీ బ్యాగ్స్ కూడా DCMS వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం రైతులకి మీకు గన్నీ గోతాలు కూడా మేము రైతు సేవా కేంద్రం నుంచే సప్లై చేయడం జరుగుతుంది. అలాగే లేబర్ ఖర్చులకి క్వింటాకి 17 రూపాయల 17 పైసల వరకు మీకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ మీరు ఓన్ వెహికల్ పెట్టుకొని వెళ్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం మీకు అవన్నీ కూడా నగదు జమ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే కేవలం రైతు సేవా కేంద్రంకి వచ్చి వ్యవసాయ సంచాలకుల్ని కలిసి మీ పేరు నమోదు చేయించుకోవడం. అవును, ఈ క్రాప్ ఉండాలి. గవర్నమెంట్ వారు ఈ పద్ధతి పెడతాం, ధాన్యం సేకరించడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే వీళ్ళు దళారులు నమ్మి మోసపోతున్నాం మేము. అట్లా మోసపోకుండా గవర్నమెంట్ వారు మంత్రి వారు ఈ యొక్క పద్ధతి పెడతాం నేరుగా రైతు దగ్గరే ఇల్లు దగ్గరికి వెళ్లకుండా రైతు దగ్గరే ధాన్యం సేకరించడం అనేది చాలా మంచి పద్ధతి. దీన్ని మేమందరం లాభం పొందుతామని ఆశిస్తున్నాము. మాకేమీ నష్టం లేదు దీని వలన. కనీసం బస్తాకి 300 మినిమం వచ్చినా కూడా చాలా 3,000 నుంచి 4,000 వరకు లాభం వచ్చిందని అనుకుంటున్నాము. దీనికి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ గోతాలు. దుగ్గిరాల మూర్తి జగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి షేక్ జాన్ సైదా, అబ్దుల్ సమద్, జిలానీ, కాకా వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ ఇల్లేశ్వరరావు, చందోలు సత్యనారాయణ, పితాదేవ ప్రసాద్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ జ్యోతిరావు పూలే గారు. జోహార్. కుల వ్యవస్థ నిర్మూలనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అసమానతలు లేని సమాజం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేశారు. ఆనాటి అసమానతల సమాజంలో మహిళలపై జరుగుతున్న సాంఘిక దురాచారాలను అరికట్టాలంటే మహిళల విద్య ద్వారానే సాధ్యమైనని కలిసి వారి భార్య సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది
మొట్టమొదటి బాలికా పాఠశాల నిర్మించి స్త్రీ విద్యకు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి. గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు పోలీస్ కస్టడీ నిమిత్తం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీస్ అధికారులు. నెల్లూరు సబ్ జైలు నుంచి పటిష్టమైన భద్రతతో కృష్ణా జిల్లాలో పెడన పోలీస్ స్టేషన్ కి 8 మందిని తరలింపు. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టనున్న అధికారులు. పక్కరండి సార్. బాపట్ల జిల్లా శివట్టిపురం గ్రామానికి చెందిన ఎస్టీ వర్గీయులైన గజ్జల వనజ, కర్రెద్దుల లక్ష్మి, కర్రెద్దుల భానుప్రకాష్, కర్రెద్దుల సుధాకర్, కర్రెద్దుల వంశీలపై దాడికి పాల్పడిన దేవర కృష్ణ, కర్రెద్దుల నాని, యలమంద విష్ణు, దేవర చరణ్, భోగిరి ప్రశాంత్ లను తక్షణమే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని బాధితులు కోరారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వారు మాట్లాడుతూ పైన పేర్కొన్న వ్యక్తులు గత రాత్రి ఈ రోజు మాపై మూకుమూడిగా దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే మాపై వివక్షాపూరితంగా దాడులు చేశారు. వారు చేసే అక్రమ వ్యవహారాలను అడ్డుకుంటున్నామన్న ఆక్రోశంతో మాపై దాడికి పాల్పడ్డారు. అందరం ఒకే కులానికి, మతానికి చెందిన వారు. పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడడం దారుణమని బాధితులు వాపోయారు. ఆడవాళ్ళు మొబైల్లో ఆగమని అందరు కలిసి వెళ్ళిపోయారట. విష్ణుగారు ముగ్గురు కొట్టేశారు. కింద పడి సుట్టి కొట్టి తర్వాత ఆడవాళ్ళ పేరు పడి భార్యని విష్ణుగారు కత్తి పెట్టి తరుపుతున్నాడు. బాగా దొరికినాడు. దొరికిన వాళ్ళ అమ్మను పిల్లలు ఎత్తుకుని వెళ్తా ఉంటే ఆటో నుంచి కింద లాగేసి కింద లాగేసి కింద పడేసి కత్తెత్తున్నాడు. అందులో
కళ్ళు కొట్టేసి ముగ్గురు వాళ్ళ ముగ్గురు లాగేసి జాన్ పాల్గొన్నాడు. నేను కత్తెత్తుకుని తరుముకున్నాడు. మా దగ్గర నా పేరు కరిపల్లి లక్ష్మి. ఇంటి మీదకి వచ్చి కత్తులు కటార్లు రాళ్ళు ఎత్తుకొని వచ్చి మరి మమ్మల్ని కొట్టి దేవర అబ్బన్న వాళ్ళ పేరు కృష్ణాను అని కూడా అంటారు. నాని కరెద్దుల నాని అలా విష్ణు గారు, పేరు చరణ్ గారు, ప్రశాంత్ గారు, శిరీష, మరియమ్మ వాళ్ళ ముగ్గురు కొడుకులు మొత్తం వచ్చి మమ్మల్ని గొల్ల కొట్టేశారండి. ఎందుకు కొట్టారమ్మా? ఎందుకు కొట్టారు? వాళ్ళు ఏం పెట్టుకున్నారో మాకు తెలియదు కానీ మా మీద పగ పెట్టుకునే కొట్టారండి. పోలీసు వాళ్ళ ముందే కొట్టారు. నేను అంగన్వాడి ఆయమ్మని. నేను బడి నుంచి వస్తా ఉన్నా, మా ఇంటికాడికి వచ్చి నిలబడి గొడవ ఆడుతూ ఉన్నారు. ఎందుకు గొడవ ఆడుతున్నారు, ఎవరున్నారు మాట్లాడుతున్నారు అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. గొడవలు పడుతూ ఉంది. ఏదో అయిపోయింది కదా, ఎందుకు గొడవలు ఆడుతున్నారు, పోలీసులు నువ్వు కేసు పెట్టావు, మేము కేసు పెట్టాము, ఏంది అబ్బాయి అని చెప్పి అబ్బన్న ఏంది పనులు కుర్రోళ్ళు తీసుకొని ఎందుకు వచ్చాము మా ఇంటి పనికి అనేటప్పటికి బూతు మాటలు మాట్లాడారు. బూతు మాటలు మాట్లాడేటప్పటికి అది పిల్లం వచ్చి జుట్టు పట్టుకొని కొట్టింది. అలా చెల్లెలు వచ్చేమో గొంతుగా పెట్టేసింది. ఆ అబ్బాయి కాడ ఉండే బామాది నానిగాడు ఒకడు, అబ్బాయి గారు బామాది, అబ్బాయి గారు పిల్లనిచ్చినోడు, జలమంద, ఇది మొత్తం కలుసుకొని ఒకడే నా కత్తులు వచ్చేసి 4 కత్తులు వచ్చి నా గొంతు మీద కత్తి, నా పొట్టలో కత్తి, నేను అబ్బన్న పుడిచేయమన్నాడు, నేను అబ్బన్న చంపేయమంటున్నాడు, నువ్వు చచ్చిపోవాలంట. విష్ణు, నాని, శిరీష, చరణు, నాగమణి, భవానీ, అందరూ నన్ను చంపడానికి వచ్చేసారు. నేను తప్పించుకొని పోలీస్ స్టేషన్లో పడిపోయాను వెళ్ళి. వాళ్ళందరూ నన్ను చంపడానికి నిన్న అప్పని చంపేయమంటున్నాడు, వాళ్ళు చచ్చిపోవాలంట. ఏలూరు జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా దంతం శెట్టి బసవరాజు, జనరల్ సెక్రటరీగా గుత్తా నాగేంద్ర కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన సభ్యులను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అభినందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చంటి మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో ఉన్న డాక్టర్లు అంతా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బడేటి చంటిని ఘనంగా సత్కరించారు. మీ ఐఎంఏ వాళ్ళకి స్థలం ఇచ్చారు అన్నారు, మరి కానీ అది ఇచ్చారు అనేది ఉంది. కామన్ సైట్ వేస్తే ఎప్పటికైనా మీకు ప్రమాదమే. డాక్టర్ గారు కూడా తెలుసు, అప్పుడేదో ఆధార పేదలాగా ఇచ్చేసినట్టున్నారు. డెఫినెట్ గా కామన్ సైట్ కాకుండా మీకు నా పీరియడ్ లో ఏదో స్థలం ఇప్పిస్తాను, మీరు కట్టుకునేది. ఎందుకంటే
అంటే కొత్త సభ్యులు మరి పరిచయ వేదిక కింద, అలాగే పాత వాళ్ళు ఏదైతే 2022-24లో చేసిన సదాశివరావు గారు, నాగేంద్రబాబు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మరి కొత్తగా ఎన్నికైన బసవరాజు గారు, అలాగే సెక్రటరీ నాగేంద్రబాబు గారు, మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, మరి మా బసవరాజు గారు మా డివిజన్లోనే ఉంటూ మాకు 2-3 ఏళ్ళు సీనియర్. మరి వాళ్ళ నాన్నగారు విశ్వేశ్వరరావు గారు, మరి వాళ్ళిద్దరు అబ్బాయిని చదివించడం, అసలు బసవరాజు గారు డాక్టర్ చదువుతున్నారని అంటే మా పవర్ పాయింట్లో ఎవరికి తెలిసేది కాదు. ఆయన డాక్టర్ అయిపోయిన తర్వాత బసవరాజు గారు డాక్టర్ అయ్యారని తెలిసేది. చాలా క్రమశిక్షణతో ఏదైతే పెంచారో, ఆయన ఒక రిక్షాలో, మేము ఒక రిక్షాలో, వీళ్ళ బ్రదర్ మా రిక్షాలో వచ్చుండేవారు. అందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి దిగాం. మరి ఈ రోజున నేను ఈ స్థితికి వచ్చినప్పుడు మరి IMA ప్రెసిడెంట్ గా నేను ఎన్నికైనందుకు ముందుగా ఆయన అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు డాక్టర్ అనేది చాలా వ్యత్యాసంతో కూడుకున్నది అయిపోయింది. మా చిన్ననాడు ఇప్పుడు ఇదే వార్డులో మరి డాక్టర్ చెన్నకేశ్వర రంగారావు గారు ఉండేవారు. అప్పుడేముంది 2 రోజులు. డాక్టర్ ఈ బసవరాజు గారు సెక్రటరీ, డాక్టర్ బి ఆనంద్ కుమార్ and Vice President Dr. K. Rajnal Garu and Dr. G. Naikupur Garu. As the immediate past President, I will be looking at the things. Joint Secretaries Dr. Sarvani M. and Dr. Kalyan Chakravarti. The other executive members include Dr. Roshini, Dr. S. Sailaja, Dr. Geeta Mohan Reddy, Dr. P. Vijayabhaswar Reddy, Dr. B. Hemlata, and Dr. P. Pratish, and Bashiruddin, Dr. Bashiruddin, Dr. P. Ramakrishna, Dr. P. Anjani. దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో అఖిల భారత మాలల జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తేదీన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా గుంటూరులో నిర్వహిస్తున్న మహాసభను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో అత్యధిక ఓటు బ్యాంకు మాలలలో ఉన్నారని, వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటమి తప్పదని హెచ్చరించారు. లక్షలాదిగా తరలి వచ్చి మాలల సత్తా చాటి సభను జయప్రదం చేయాల్సిందిగా కోరారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై నా ఉద్దేశం ఏంటంటే, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు వర్గీకరణ విషయంలో చేసినటువంటి కొంత తప్పుల విషయమై మేము ఇక్కడ మాట్లాడదలుచుకున్నాం. సుప్రీంకోర్టు హడావుడిగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అన్నీ కూడా తప్పులు తడక, దీన్ని మేము అంగీకరించడం లేదు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ తరపున అన్ని మాల సంఘాలు మరి ఒక గొడుగు కిందకు వచ్చి మరి దీన్ని వ్యతిరేకించాలనేటువంటి ఒక నిర్ణయంతో మరి దానికి ఉన్నటువంటి మరి లోపాలన్నింటినీ కూడా మనం సవరించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కొంత మేధావులైనటువంటి వాళ్ళు, మరి ప్రజాప్రతినిధులు, మరి సంఘ సేవకులు, మాల మహానాడు నాయకులు అందరం కలిసి చేస్తున్నటువంటి ఒక మాల మహాగర్జన అనేటువంటిది డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో సాయంత్రం 4 గంటలకి నిశ్చయించాం. కాబట్టి ఈ సమావేశానికి మరి దానికి సన్నాహకంగా మనం ప్రెస్ మీట్లని పెట్టుకుంటూ వస్తున్నాం. మరి వైశాఖలో పెట్టాం, కాకినాడలో పెట్టాం, ఏలూరులో పెట్టాం, అంతకుముందు మరి తర్వాత చింతలపూడి పెట్టాం, మరి ఇంకా అనేక ప్లేసుల్లో పెట్టుకుంటా, గుంటూరు, మరి ఒంగోలు ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఏలూరు, దెందులూరు నియోజకవర్గంలో ఇక్కడ పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలియచేయాలని చెప్పి, మాలా సోదరులందరికీ, అలాగే వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకించేటటువంటి ఎస్సీ కులాలన్నిటికీ కూడా మేము చెప్పేది ఒకటే, మీరంతా కూడా సమావేశానికి రండి. ఈ సమావేశంలో మనం తీర్మానాలు చేద్దాం. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిద్దాం. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం, ఇది సామాజిక విరుద్ధం. ఈ రకమైనటువంటి తీర్పు ద్వారా ఏమి సాధించలేరు మీరు.
దళితులను విభజించి పాలించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నాం, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకుని మీరు వర్గీకరణ చేయాలని ముందుకు వెళ్ళవద్దు. మీరు ఏ రకమైనటువంటి చర్య తీసుకున్నా దానికి ప్రతిచర్య ఉంటుంది. మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఆల్రెడీ మీకు గుంటూరులో సభ పెడుతున్నాం. మీరు దీన్నంతా గమనించండి. ఈ రాష్ట్రంలో మాలలు అత్యధికమైన ఒకే ఒక్క కులం, 70 లక్షల మాలలు ఉన్నారు. ఇక్కడ 70 లక్షల మాలలు ఎస్సీ కులాల్లో ఉంటే మరి 30 లక్షలు కూడా లేని మాదిగల మాట విని మీరు ఏ రకంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తారు? మీరు అంటే అత్యధిక పెద్ద కులం యొక్క మరి వాళ్ళ యొక్క ఉద్దేశాలను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.